బిఎస్ఎన్ఎల్ ఒకప్పుడు సంవత్సరానికి 10,000 కోట్లు సంపాదించే ఈ కంపెనీ రాను రాను ఎందుకు డౌన్ అయింది? స్టార్ట్ చేసిన మొట్టమొదటి సంవత్సరంలోనే 6,000 కోట్లకు పైగా సంపాదించిన కంపెనీ ఇప్పుడు ఎందుకు వెనుకబడింది? దానికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. బిఎస్ఎన్ఎల్ అంటే భారత సంచార్ నిగమ్ లిమిటెడ్. ఈ కంపెనీని 2000 సంవత్సరంలో గవర్నమెంట్ కంపెనీగా స్థాపించబడింది. స్టార్ట్ చేసిన మొట్టమొదటి సంవత్సరంలోనే 6,000 కోట్లకు పైగా ఈ కంపెనీ లాభాలు తెచ్చిందని చెప్పుకోవచ్చు. అలా 2010 వరకు బాగానే సాగిందని చెప్పుకోవచ్చు ఈ కంపెనీ. ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ కావడంతో ఇందులో సపోర్ట్ స్టాఫ్ యాక్యురేట్గా పనిచేసే వాళ్ళు కాదు. అంతేకాకుండా 2008-2009లో ఈ కంపెనీలలో చాలా స్కామ్స్ జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ ఎందుకు లాస్ అయిందో తెలుసుకోవాలంటే ఫస్ట్ ప్రైవేట్ కంపెనీకి గవర్నమెంట్ కంపెనీకి తేడా తెలుసుకోవాలి. ప్రైవేట్ కంపెనీ విషయానికి వస్తే వాళ్ళు యూజర్స్కు సర్వీస్ ప్రొవైడ్ చేసి యూజర్ల దగ్గర నుండి డబ్బులు సంపాదించే ఆలోచన కలిగి ఉంటారు. అదే మనం గవర్నమెంట్ కంపెనీ చూసుకుంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కలిగి ఉంటుంది బిఎస్ఎన్ఎల్ కంపెనీ. అందుకే మనకు బిఎస్ఎన్ఎల్ అనేది ఇప్పుడు వెనుకబడడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమైన 5 కారణాలు. 1. సాంకేతిక సమస్యలు. బిఎస్ఎన్ఎల్ కాలానికి తగినట్టు కొత్త టెక్నాలజీ అప్డేట్ చేసుకోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ కావడం వల్ల ఇందులో ఫండ్స్ అనేది తక్కువగా ఉండేది. అంతేకాకుండా ప్రైవేట్ కంపెనీలు 4G, 5G సేవలను అందిస్తుంటే బిఎస్ఎన్ఎల్ 3G కాడే ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. రీజన్ నెంబర్ 2, ప్రభుత్వ నిబంధనలు. బిఎస్ఎన్ఎల్ అనేది ఒక గవర్నమెంట్ కంపెనీ కావడం వల్ల ఈ గవర్నమెంట్ అనేది కాలానికి అనుగుణంగా కొత్త డెసిషన్లు తీసుకోలేదని చెప్పుకోవచ్చు. మిగతా ప్రైవేట్ కంపెనీలు అనేది ఎప్పటికప్పుడు కొత్త డెసిషన్లు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో బిఎస్ఎన్ఎల్ అనేది కొత్త విషయాలపైన కాన్సన్ట్రేషన్ చేయలేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కాలానికి తగినట్టు మార్పులు కూడా చేయలేదు. రీజన్ నెంబర్ 3, పోటీ సంస్థలు. అప్పుడప్పుడే వచ్చిన జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా తక్కువ ధరతో ఎక్కువ ఇంటర్నెట్ అందించడం వల్ల కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్ను వదిలి జియోకు, ఎయిర్టెల్కు మారడం జరిగింది. అంతేకాకుండా ప్రైవేట్ సంస్థల పోటీని బిఎస్ఎన్ఎల్ తట్టుకోలేదని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడే వచ్చిన జియో ఫ్రీ రీఛార్జ్ అనేసి కస్టమర్లను తన వైపుకు తిప్పుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడే మేజర్ డిఫరెంట్ అయితే ఉంటుంది. మొత్తం అన్ని కంపెనీలకైతే ఇక్కడే మేజర్ డిఫరెన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ మెరుగ్గా పనిచేసేది కాదు. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ అయినందువల్ల ఇందులో కస్టమర్ సర్వీస్ సపోర్ట్ స్టాఫ్ అంతా యాక్యురేట్గా పనిచేసే వాళ్ళు కూడా కాదు. రీజన్ నెంబర్ 4, 2007లో 2008లో కొంతమంది రాజకీయ నాయకులు ఈ కంపెనీని గబ్బుగొట్టించారని చెప్పుకోవచ్చు. ఇలా స్కామ్స్ జరగడం వల్ల బిఎస్ఎన్ఎల్ కంపెనీ అనేది అప్పులలోకి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ప్రజెంట్ చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ కంపెనీ అనేది అప్పులలో ఉందని చెప్పుకోవచ్చు. ఆర్థిక సమస్యల వల్ల బిఎస్ఎన్ఎల్ తన సర్వీస్ని అయితే అప్డేట్ చేసుకోలేదని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కస్టమర్స్కు జీతాలు ఇవ్వడంలో అండ్ ఇంకా కొన్ని విషయాలలో బిఎస్ఎన్ఎల్ వెనుకబడడం జరిగింది. అంతేకాకుండా ప్రైవేట్ సంస్థలతో పోల్చుకుంటే బిఎస్ఎన్ఎల్ అనేది ఆర్థికంగా చాలా లాస్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. రీజన్ నెంబర్ 5, కస్టమర్ సర్వీస్. బిఎస్ఎన్ఎల్లో సాధారణంగా ఇంటర్నెట్, కాల్స్ అండ్ మెసేజెస్ అనేది అంత ఫాస్ట్గా వచ్చేవి కాదు. అంతేకాకుండా యూజర్ కస్టమర్ కేర్కు కంప్లైంట్ చేసినప్పుడు కస్టమర్ కేర్ వాళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు కూడా కాదు. ముఖ్యంగా చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ వల్ల కస్టమర్స్ సంతృప్తి చెందేవాళ్ళు కాదు. మిగతా టెలికాం కంపెనీస్ కన్నా బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సపోర్ట్ అనేది అన్నిటికన్నా వరస్ట్గా ఉండేది. ఇందులో లో డేటా స్పీడ్ అండ్ ఇంటర్నెట్ స్పీడ్ అనేది అంతగా స్పీడ్గా వచ్చేది కాదు. ఇది ముఖ్యమైన కారణాలు బిఎస్ఎన్ఎల్ ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఇండియాలో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసి అండ్ ఈ బిఎస్ఎన్ఎల్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.